కళ్యాణ్ గారైతే చాలా రోజుల తర్వాత తనూజ గారి మీద కోప్పడ్డారనమాట. ఫ్రస్ట్రేషన్ అయితే బాగా ఎక్కువైంది కళ్యాణ్ గారికి తనూజ గారి మీద. ఎందుకంటే తనూజ గారికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారని చెప్పి. సో ఇమ్యూనిటీ టాస్క్లో ఫైనల్కి ఆఖరికి తనూజ గారికి హై స్కోర్ ఉండడం వల్ల సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం తనూజ గారికి వచ్చింది. బిగ్ బాస్ తనూజ గారిని కన్ఫెషన్ రూమ్లో పిలిచి మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారా, ఇమ్యూనిటీ గెలుస్తారా, లేకపోతే మీకు డబ్బులు కావాలని అయితే అడిగారనమాట. తనూజ గారు అయితే నాకు డబ్బులు వద్దు, ఇమ్యూనిటీ కూడా వద్దు అని అయితే అనేసారు. సో ఎందుకంటే నేను ఆడియన్స్ ఓట్ ప్రకారం వెళ్తాను బిగ్ బాస్, నాకు ఇమ్యూనిటీతో పని లేదు, నేను సెకండ్ ఫైనలిస్ట్ ఇప్పుడే అవ్వదలుచుకోలేదు, ఆడియన్స్ ఓట్ని ప్రకారం వెళ్తాను, అండ్ అట్ ది సేమ్ టైం డబ్బులు కూడా వద్దని చెప్పి అని బయటకి అయితే వచ్చారు. సో కళ్యాణ్ గారు అయితే కొంచెం బాధపడి కోపంతో అయితే మాట్లాడారనమాట. ఎందుకంటే నువ్వు వచ్చిన అవకాశాలు ఎందుకు వదిలేసుకున్నావు తనూజ, ఇదే ఇమ్యూనిటీ టాస్క్ కోసం మేము ఎంతోమంది మన కంటెస్టెంట్స్ అందరూ కష్టపడి ఆడారు, అలాంటి నీకు బిగ్ బాస్ నువ్వు ఫైనల్కి వెళ్ళావు, నేను పిలిచి నీకు ఇమ్యూనిటీ కావాలా అది కావాలంటే నువ్వు రెండు వద్దని ఎందుకు వచ్చేసావు, అసలు నీకు ఆ అవకాశానికి ఉన్న వాల్యూ తెలియట్లేదు, అసలు ఎందుకు అలా చేసావు, వచ్చిన అవకాశం చేతిలో వద్దనుకున్నావు తనుజ, సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయేదాని కదా అని అయితే కళ్యాణ్ గారు ఫ్రస్ట్రేషన్ అయితే చూపించారనమాట. అంటే అది బాధతో ఉన్న ఫ్రస్ట్రేషనే. కాకపోతే దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. తనుజ గారు చేసిన రైటా రాంగ్ అనేది.